హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి అంటే 2020 సంవత్సరంలో బాగా వార్తలు నిలిచిన వ్యక్తులు, అలానే కొన్ని ఇంపార్టెంట్ సంఘటనల కోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, 41 సంవత్సరాల తర్వాత ఫస్ట్ క్వశ్చన్, 41 సంవత్సరాల తర్వాత ఇటీవల అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. ఆన్సర్ శుభాంశు శుక్లా. చూడండి, రాకేష్ శర్మ 1984లో మొదటిసారిగా మన భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే 41 సంవత్సరాల తర్వాత రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా గారు వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్కి లీడ్ చేసి అత్యధిక వార్తల్లో నిలిచిన మహిళలు ఎవరు? చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఆన్సర్ కల్నల్ సోఫియా ఖురేషి. కల్నల్ అనేది ర్యాంక్ ఇది. సోఫియా ఖురేషి, అలానే వింగ్ కమాండర్ వ్యామికా సింగ్. ఈ ఇద్దరు కూడా ఈ 2020 సంవత్సరంలో బాగా వార్తల్లో నిలిచారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బాగా వార్తల్లో నిలిచింది ఎవరు అంటే వీళ్ళిద్దరిని. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మొదటి ఆఫ్రికన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు? చూడండి, క్రిస్టీ కావెంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో వార్తల్లో నిలిచిన తులసి గబ్బర్ ఏ దేశం యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏకి ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్. ఈవిడ కూడా ఈ సంవత్సరంలో బాగా వార్తల్లో నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్గా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు? ఎన్నికయ్యి వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నియమించబడి వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ నిధి తివారీ. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరాన్ని 31 సార్లు అధిరోహించి వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ కామిరేటా. వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ కామిరేటా. 31 టైమ్స్ అనేది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్గా వార్తల్లో నిలిచిన భారత క్రికెటర్ ఎవరు? చూడండి, మొట్టమొదటి భారత ఇండియన్ వికెట్ కీపర్గా వార్తల్లో నిలిచిన మొదటి భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ రిషబ్ పంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించి వార్తల్లో నిలిచిన ఇండియన్ క్రికెటర్ ఎవరు? ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించి వార్తల్లో నిలిచిన ఇండియన్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఎంఎస్ ధోని. ఎవరు? ఎంఎస్ ధోని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతీయ స్క్వాష్ ప్లేయరు ఎవరు? చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ అన్హద్ సింగ్. చూడండి, ఇప్పటి వరకు బాగా ఫేమస్ వ్యక్తుల కోసం చూసాం, అలానే కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు. కొన్ని సంఘటనలు 2025 సంవత్సరంలో బాగా వార్తల్లో నిలిచిన కొన్ని సంఘటనల కోసం చూద్దాం. పహల్గామ్ అటాక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. పహల్గామ్ అటాక్, సరేనా? చూడండి, టూరిస్టులు 26 మందిని చంపడం అనేది జరిగింది. టెర్రరిస్టులను చంపడం అనేది జరిగింది. దీనికి వ్యతిరేకంగానే మనం చేపట్టిన ఆపరేషన్ పేరంటే ఆపరేషన్ సింధూర్. అయితే అలానే చూడండి, రష్యా ఉక్రెయిన్ వార్
రష్యా యుక్రెయిన్ వారు 2025లో రష్యన్ యుక్రెయిన్, అలానే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఓకే, వీరిద్దరి మధ్య గొడవలు, ఇరాన్ ఇజ్రాయెల్, అలానే చైనా తైవాన్ మధ్య గొడవలు, ఓకే, ఇవి కూడా 2025 సంవత్సరంలో బాగా వార్తలు నిలిచాయి. అలానే ఆపరేషన్ సింధూర్, ఇదైతే అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ కొన్ని న్యాచురల్ డిజాస్టర్ చూడండి. 2025 ప్రయాగరాజ్ కుంభమేళా జరిగింది. కుంభమేళా ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందంటే 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు జరిగింది. అయితే దాంట్లో జరిగిన స్టాంపేడ్, అలానే చూడండి ఢిల్లీ రైల్వే స్టేషన్ స్టాంపేడ్, 25లో టిబెట్ ఎర్త్క్వేక్ వచ్చింది చూడండి. 7.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ స్ట్రక్ అనేది టిబెట్లో జరిగింది. ఓకే, దాంట్లో అట్లీస్ట్ 126 మంది చనిపోవడం జరిగింది. అలానే 335 మంది ఇంజ్యూర్ అవ్వడం కూడా జరిగింది. ఇది ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కాదు. అలానే చూడండి గుజరాత్ ఫ్యాక్టరీ ఫైర్, ఇది కూడా చూడండి బాయిల్డ్ ఎక్స్ప్లోజన్ ఎట్ ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది గుజరాత్లో. ఇది కూడా వార్తల్లో బాగా నిలిచిన సంఘటనే. అలానే సౌత్ కొరియా వైల్డ్ ఫైర్ చూడండి, చాలా ఎక్కువ ప్లేస్లో 87,000 హెక్టర్స్లో మొత్తం ఫైర్ అనేది అయింది. లార్జ్ వైల్డ్ ఫైర్ అనేది జరిగింది. అలానే చూడండి ఏవియేషన్ డిజాస్టర్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అందరికీ తెలిసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్ అయింది. దాంట్లో 241 మంది మొత్తం బోర్డెడ్ ప్యాసింజర్స్ 242లో 241 మంది అక్కడికక్కడ చనిపోయారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.